హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది విద్యాస్ లైఫ్. ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే బ్లాగ్. ముందు రోజు డెకరేషన్ నుంచి ఎండ్ ఆఫ్ మై బర్త్డే వరకు నేను ఏం చేశానో ఎలా చేశానో చూసేయండి. అండ్ నేనైతే మా ఇంట్లో ఉన్న ఈ వైట్ వాల్ కి డెకరేషన్ చేద్దామని అనుకుంటున్నా. అండ్ ఈ డెకరేషన్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని నేను మీషోలోనే ఆర్డర్ చేసుకున్నాను. నాకైతే ఈ డెకరేషన్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా అయిపోయింది. అండ్ మీ అందరికీ తెలుసు ప్రెసెంట్ ఈ బో డెకరేషన్ ఎంత బాగా వైరల్ అవుతుందో. నాకైతే ఈ డెకరేషన్ సింపుల్ గా క్యూట్ గా అనిపించింది. లెట్స్ ట్రై అనిపించింది. ఇంకా నేనైతే పింట్రెస్ట్ నుంచి కొన్ని రిఫరెన్స్ పిక్చర్స్ తీసుకున్నాను. అండ్ ఈ బో డెకరేషన్ లో డిఫరెంట్ కలర్స్ మీ డ్రెస్ కి మ్యాచింగ్ గా మీరు చేంజ్ చేసుకోవచ్చు. నా థీమ్ వచ్చేసి బ్లాక్. ఈ డెకరేషన్ వచ్చేసి చూడడానికి చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా అనిపిస్తుంది. చూడడానికి ఎంత సింపుల్ గా ఉంటుందో చేయడానికి కూడా అంతే సింపుల్. మీకు తెలుసు నా బర్త్డే వర్కింగ్ డేస్ లో వచ్చిందని. నేనైతే ఆఫీస్ నుంచి వచ్చి వితిన్ 1 hour లో ఈ డెకరేషన్ ని కంప్లీట్ చేశాను. టైం లేనప్పుడు కానీ డెకరేషన్ కావాలనుకుంటే మీరైతే కళ్ళు మూసుకొని ఈ డెకరేషన్ కి ఫిక్స్ అయిపోవచ్చు. అంత సింపుల్ అండ్ ఫాస్ట్ గా అయిపోతుంది ఈ డెకరేషన్. నేను ఈ డెకరేషన్ ని ఎలా చేశానో ఏంటో చూసేసేయండి. చూసారా డెకరేషన్ ఎంత బాగా టర్న్ అవుట్ అయిందో. నాకైతే చాలా బాగా నచ్చింది. సో లెట్స్ గెట్ రెడీ ఫర్ కేక్ కటింగ్. ఎంత బాగా డెకరేషన్ చేసుకొని రెడీ అవ్వకపోతే ఎలా? సో రెడీ అయిపోదాం, వచ్చేసేయండి. హ్యాపీ బర్త్డే టు మీ. నాకైతే ఎందుకో తెలీదు ఈ ఇయర్ అంతా మంచిగా జరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకో పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. సో లెట్స్ సీ ఈ ఇయర్ ఎలా ఉంటుందో ఏంటో. ఇలా కేక్ కటింగ్ చేసేసుకొని మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకొని నా బర్త్డేని అయితే ఇలా స్టార్ట్ చేసేసాను. నాకు నచ్చినట్లుగా. మీకైతే ఎలా అనిపించిందో చెప్పేసేయండి. ఇంకా మార్నింగ్ లేచి వెంటనే బర్త్డే కదా, ఇంకా వెంటనే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను రెడీ అయిపోయి. అండ్ ఆ రోజు మార్నింగ్ ఆఫీస్ కూడా ఉంది, ఇంకా ఆఫీస్కి కూడా వెళ్ళాలి. సో ఇంకా నేనైతే మాకు దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్ అయితే వచ్చేసాను. ఇంకా అలా టెంపుల్ నుంచి వచ్చేసి ఆఫీస్ కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇది దివాళీ టైమింగ్ కదా. సో మా ఆఫీస్ లో అయితే దివాళీ సెలబ్రేషన్ జరుగుతుంది. మీ ఆఫీస్ లో కూడా జరిగే ఉంటాయి కదా. మీకేమేమి గిఫ్ట్ హ్యాంపర్స్ ఇచ్చారో చెప్పేసేయండి కింద కమెంట్స్ లో. అండ్ నాకైతే మిర్రర్ కనిపిస్తే చాలు మిర్రర్ సెల్ఫీ మాత్రం పక్కా తీసుకోవాల్సిందే. సో అలా కొన్ని మిర్రర్ సెల్ఫీస్ తీసేసుకొని వర్క్ అయితే వెళ్ళిపోయాను. ఇంకా ఆఫ్టర్నూన్ నాకైతే లంచ్ కి మా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్ కి అయితే వెళ్ళిపోయాము. సో ఇంకా అక్కడ సరదాగా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి లంచ్ చేసేసి ఆఫీస్ కి అయితే బ్యాక్ అయిపోయాను. ఇంకా ఈవినింగ్ అయితే మా కొలీగ్స్ వచ్చేసి నా కేక్ కటింగ్ ప్లాన్ చేసేసారు. సో ఇంకా కేక్ కటింగ్ అక్కడ కూడా చేసేసి ఆఫీస్ లో అయితే బాగా ఎంజాయ్ చేశాను. ఆ రోజు దివాళీ సెలబ్రేషన్స్ కి అన్నట్టు నా బర్త్డే కాబట్టి సో కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా. సో ఆ స్పెషల్ ట్రీట్మెంట్ అయితే మంచిగా ఎంజాయ్ చేసేసి కేక్ కటింగ్ చేసేసి ఈవినింగ్ అయితే ఆఫీస్ నుంచి రిటర్న్ అయిపోయాను. ఇది నా బిగ్ డే సెలబ్రేషన్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.